ఏదైతే బేగంపేట డివిజన్ కుకట్పల్లి కాన్షియస్ హైదరాబాద్ నగరంలో నడి రోడ్డున ఉన్నటువంటి బేగంపేటకు చరిత్ర ఉంది. బేగంపేట్ స్కూల్ అంటేనే నవాబులు కట్టినటువంటి స్కూల్. అది పక్కకున్న డిగ్రీ కాలేజ్, జూనియర్ కాలేజ్ అప్పుడు కట్టింది. ఈ ప్రకాశ్ నగర్కు ఉన్నటువంటి ముందు నుంచి కూడా బాధపడి ప్రకాశ్ నగర్ మన బేగంపేట డివిజన్ సంబంధించినటువంటి పాత డివిజన్లో డ్రైనేజ్ గురించి ముందు నుంచి ప్రజలు ఇబ్బందులు, మామూలు ఇబ్బందులు. నేనున్నప్పుడు కొద్దిగా రిటర్నింగ్ వాళ్ళు కొద్దిగా ప్రాబ్లమ్ సాల్వ్ చేసాను. కనీసం ఒక 30-40% అలా ప్రాబ్లమ్ సాల్వ్ చేశాను. అరే డ్రైనేజ్ చూస్తే ఇప్పుడు వచ్చి నేను కూర్చున్నంతసేపు డ్రైనేజ్ గురించి మాట్లాడుతున్నారు తప్ప ప్రజలు ఇంక వేరే ఆలోచన లేదు. అంటే డ్రైనేజ్ కనీసం తీసేవాడు లేడు. దళిత బంధు పేరు మీద సెట్ తీరకు బండి ఇచ్చాము. దళిత బంధు మరి బండి ఎక్కడ తిరుగుతుంది? ఇక్కడ తెలియదు ఆఫీసర్. ఫ్రీ ఒక డివిజన్ ఒకటి దళిత బంధు బండి ఇచ్చాం. ఎప్పుడు సెట్ ఆ రోజు తీయాలి అని వాళ్ళకి సంవత్సరానికి నెలకు 1,25,000 రూపాయలు వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళకు ఉంది. సెల్తో బండి లేదు, బండి అది ఇష్టం లేడు. ప్రజలు ఆఫీసర్లకు ఫోన్ చేస్తే ప్రజలు ఫోన్ లేబెట్టోళ్ళు లేరు. వీళ్ళు ఎంత భయంకరంగా పరిస్థితి తయారు చేశారంటే ఇక్కడ ఆఫీసర్స్ ఏం చేస్తున్నారు ఆఫీసర్స్? దీన్ని 3 ముక్కలు చేశారు. నాగాంశాన్ని తీసుకుపోయి హైదరాబాద్ కొద్దిగా కలిపారు, నాగాంశాన్ని తీసుకుపోయి మల్కాజ్గిరిలో కలిపారు. మా ప్రకాశం పోవాలంటే ఉప్పలు వెళ్ళాలా అంటే వాళ్ళు ఏడికేది ఉప్పలు అసలు తెలియని వాళ్ళు ఉన్నారు. అంటే 3 ముక్కలు చేసిన అవసరం ఏముండే? వాడ ఆఫీస్ సికింద్రాబాద్ వాడ ఆఫీస్ ఉండే వీళ్ళకు, అది తీసుకుపోయి ఇంకో ధర పెట్టారు. ఆడ కూడా పనిచేయట్లేదు బోన్పల్లిలో. ఇవాళ వీళ్ళు పింఛన్ అప్లై చేసుకోవాలన్నా, ఇవాళ అప్లికేషన్ పెట్టాలన్నా ఈ ఉప్పలు వెళ్ళాలి. ఇగో కావాలని కుకట్పల్లి కాన్స్టిట్యూన్సీని సర్వనాశనం చేయాలని కంకణం కట్టుకొని నా ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను నిన్న చెప్పినా మళ్ళా చెప్తున్నా, వచ్చేది మా ప్రభుత్వం. 100కి 100 కుకట్పల్లి కాన్స్టిట్యూన్సీ ఒకటే ఆఫీస్ పెట్టించే బాధ్యత తీసుకుంటే ముందు. ప్రకాశ్ నగర్లోకి ఎప్పుడు చూసినా బాధలే. వర్షం వచ్చిందంటే మా వాళ్ళకు ఉన్నటువంటి బేగంపేట ఉన్నటువంటి వాళ్ళందరికీ ప్రాబ్లమే. ఎప్పుడు నీళ్ళు వస్తాయో, ఎప్పుడు నీళ్ళు ఉంటారో, ఎప్పుడు బాధపడతారో. వర్షాకాలం వచ్చిందంటే గదగదలాడే ప్రమాదం ఉంది. మరి ఇటువంటి దౌర్భాగ్యాన్ని మేము చేసాం, మీరు కూడా చేయండి. మంచి పేరు తెచ్చుకోండి. మంచి పేరు తెచ్చుకోరు. ఇక చూసాం మనం గ్రేవ్గాడ్ ఎంత భయంకరంగా అంటే 12 కోట్ల రూపాయలు పెట్టి ప్రజల కోరిక మేరకు నేను కడితే హైదరాబాద్ లో టాప్ గ్రేవ్గాడ్ బొందలగడ్డ. దాంట్లో ఇవాళ బోధర్ కేసులు నడుస్తున్నాయి, అమ్మాయిల మీద నడుస్తున్నాయని చెప్పి ప్రజల సమక్షంలోనే వాళ్ళు ఒప్పుకున్నారు. 2 కేసులు అయినాయంట. సో గ్రేవ్గాడ్లలో అమ్మాయిల బిజినెస్ నడుస్తుంది ఎక్కడ? ఇది ఎక్కడ దౌర్భాగ్యము? ఏం చేస్తున్నారు యంత్రాంగము? ఏం చేస్తుంది గవర్నమెంట్? ఒక మంచి బ్రహ్మాండమైన గ్రేవ్గాడ్ కడితే గ్రేవ్గాడ్ అమ్మాయిల బిజినెస్ నడిపిస్తున్నాడు అక్కడ ఉన్న లోకల్ అంటే రెడ్ హ్యాండ్ గా దొరికిరని చెప్తుంటే వాడే వచ్చి మన దొరికిందాం సార్, వాస్తవమే సార్, మా జరిగింది తప్పైంది సార్ అని చెప్తున్నాడు. వాడు వచ్చి మీరు వీడియో తీశారు వాళ్ళు. ఇవి ఇస్పెంట్ దాన్ని తీసి కొత్త వాళ్ళు వేయాలి కదా. మరి పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు? అదే గ్రేవ్గాడ్ వాన్ ఎందుకు పెట్టారు? ఇంకోనికి ఇవ్వరా? రాజకీయాల ప్రసంగాలు కాదు. ప్రజలకు అభివృద్ధి చేయండి, ప్రజలకు మంచి చేయండి. మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. నెరవేర్చకపోతే ఖచ్చితంగా మాధవరావు కృష్ణారావు ఎట్టి పరిస్థితిలో ప్రజల పక్షాన్ని నిలబడతారు. వదిలిపెట్టే పక్షం ఎంత పెద్దోడైనా వదిలిపెట్టాడు. నాకు ఇక్కడ ఉన్నటువంటి పాత బేగంపేట డివిజన్, కొత్త ప్రకాశ్ నగర్, మా మాతాజీనగర్ చిన్న ఉంటుంది, దానికి హైదరాబాద్ కలిపారు. ఇది ఎక్కడ పాపం అండి? ఇప్పుడు వచ్చిన దాకా ఇలా ఏడుకోవాలో తెలియదు. మా జాన్సన్ అన్న ముందు నుంచి ఇక్కడ తిరిగిండు. మరి ఇలా ఉప్పలు కొనట ఎంత అవుతుందా? ఈ సికింద్రాబాద్ బ్రిడ్జ్ తీస్తే ఇలా ఆఫీస్ ఉండే, ఇప్పుడు తీసుకొని ఉప్పలు వెళ్ళాలి. ఈ దౌర్భాగ్యమా ఇది? ఎవరిని ఉద్ధరించడానికి అలా హైదరాబాద్ ఉద్ధరించడానికి మా 3 ముక్కలు చేశారు మీరు. కాబట్టి ఇప్పటికైనా ఆలోచన చేసుకోండి. ఈ 3 ముక్కలు తీసేసి మా మాతాజీ కాలనీ మాకు కలపండి. మీరు కలపకపోతే ఏ రకంగా చేయాలనో మేము చేస్తాం. మీ రాజ్యం ఉందని చెప్పి మీ ఇష్టానుసారం నడిపిస్తే వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. నేను ఆ రోజు కూడా ఇంతకుముందు చెప్పాను, మాకున్న బేగంపేట డివిజన్ లో ఆల్ పార్టీస్ నాకు ఓటేసారు. ఆ టైంలో నేను గ్రేవ్గాడ్ కడితే నేను ఎప్పుడు కూడా ప్రకాశ్ నగర్ ప్రజల్ని, మనకున్నటువంటి బేగంపేట ప్రజల్ని నేను ఎప్పుడు మర్చిపోరు. అంత నీతి నిజాయితీగా నాకు ఓట్లేశారు. నేను ఖచ్చితంగా నేను కాపాడుకుంటాను. ఆ రోజు నేను కేసీఆర్ గారు శాంక్షన్ చేసేది తప్ప ఈరోజు 1 పైసా శాంక్షన్ చేసి చెప్తారు. వాళ్ళు కింద ఆఫీసర్ శాంక్షన్ కాలేమంటారు. కాబట్టి ఇవన్నీ కూడా పెద్ద కుట్ర జరుగుతుంది. దీని మీద తొందరనే పాదయాత్ర చేస్తా, గల్లీ తిరుగుతా.
ప్రజలకు ఏ ఇబ్బంది ఉన్నా నేను చూసుకుంటాను. వాళ్ళు నిధులు ఇవ్వకపోతే ఆడే నిరాదీక్ష చేస్తాను. థ్యాంక్ యూ.